ఈరోజు ప్రపంచం మొత్తం కూడా పాకిస్తాన్ని భూస్థాపితం చేసింది భారత ప్రభుత్వం అని చెప్పేసి గొప్పగా చెప్పుకుంటూ ఉంటే ఈ సన్యాసులకు మాత్రం అర్థమైతలేదు, ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రం అర్థమైతలేదు. సిగ్గుండాలే 10 ఏళ్ల పాటు టీఆర్ఎస్ పార్టీ పరిపాలించిన పార్టీ జూబ్లీస్ మొత్తం కూడా మురికివాడలుగా అయిపోయి మొత్తం కంపు కొట్టుకోబోతూ ఉన్నది. 10 ఏళ్ల పాటు ఏం అభివృద్ధి చేసినావు, ఏం ముఖం పెట్టుకొని ఇక్కడికి వస్తున్నావు? ఏం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే ఎలక్షన్లు అప్పుడు వచ్చినావు కదా, నువ్వే అశోక్ నగర్కి వచ్చినావు, నువ్వే కదా ప్రజల మధ్యలోకి వచ్చి మీకు జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నావు, నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నావు, విద్యా హక్కును అమలు చేస్తాను. మరి ఎక్కడ పోయింది? జూబ్లీ హిల్స్ లో ప్రచారం తుది దశకు చేరుకుంది. 3 ప్రధాన పార్టీలు పోటీ పడతా ఉన్నాయి హోరాహోరీగా. అయితే బీజేపీ మాత్రం ఇప్పటికే డోర్ టు డోర్ ప్రచారం కంప్లీట్ చేసింది, అట్లాగే డివిజన్ల వరకు కంప్లీట్ చేసింది. ప్రస్తుతం బైక్ ర్యాలీలు నడిపిస్తూ ఉన్నది. ప్రస్తుతం మనం వెంగళరావు నగర్ లో ఉన్నాం. వెంగళరావు నగర్ లో బైక్ ర్యాలీ కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. బైక్ ర్యాలీకి విచ్చేసినటువంటి బీజేపీ నాయకులు సేవెళ్ల మహేందర్ గారు మనతో పాటున్నారు. అన్న నమస్తే. నమస్కారం. ఏం నడుస్తుంది అన్న? బీజేపీ ఈసారి ఏమైనా గెలిచే అవకాశాలు ఉన్నాయి? ఇక్కడ గెలిచే అవకాశాలు కాదు, రోజు రోజుకు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి గ్రాఫ్ ఏ విధంగా పెరుగుతుందా అనే విషయాన్ని అపోజిషన్లో ఉన్నటువంటి అక్కడ టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, లేకుంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని అడిగితే తెలుస్తుంది. వాళ్ళకు భయం చుట్టుకుంది, భారతీయ జనతా పార్టీ గెలవబోతా ఉంది, మనము మన యొక్క చరిత్ర మొత్తం కూడా మన కాలగర్భంలో కలిసిపోవాల్సినటువంటి అవసరం వస్తూ ఉందని చెప్పేసి వాళ్ళందరూ కూడా భయంతో ఉన్నారు. 100% భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా గెలుస్తున్నాం, గెలిచి తీరుతున్నాం అని చెప్పేసి అక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి, ఇక్కడ దిక్కు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కేటీఆర్కి ఇద్దరికి కూడా భయం చుట్టుకుంది. ఈరోజు చూడండి బైక్ ర్యాలీ ఏదైతే కిషన్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి బైక్ ర్యాలీ ఏదైతే ఉందో ఆ బైక్ ర్యాలీకి వచ్చినటువంటి యువతను చూస్తేనే అర్థమైపోతుంది జూబ్లీ హిల్స్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని చెప్పేసి ప్రజలు యువత అందరూ కూడా ఒక కంకణం కట్టుకొని కూర్చోరని చెప్పేసి ఒక సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కార్పెట్ బాంబింగ్ సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల కొన్ని కామెంట్ చేశారు. పాకిస్తాన్ మీద బాంబులు వేస్తే వాళ్ళు కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి జనాల్లో కూడా కొంత అసంతృప్తి వ్యక్తం అవుతూ ఉన్నది. మీరేం చెప్తారు? కార్పొరేట్ బాంబు గురించి ఏదైతే మేము మాస్ ప్రచారం నిర్వహిస్తూ మేము ఒకటి ఆపరేషన్ సింధూర్ మీద చేసినటువంటి విధానం ఏ విధంగా సడన్ సర్ప్రైజ్గా ఏ విధంగా అయితే దాడి చేసినామో ఆ విధంగా ఈ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ 2 పార్టీలు తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్న తర్వాత ఈ యొక్క పార్టీలు మొత్తం కూడా మన యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భూస్థాపితం చేసే ప్రయత్నం ప్రజలను చేస్తున్నారని చెప్పేసి మేము తెలిపించే ప్రయత్నంలో భాగంగా మేము ప్రజల మధ్యలోకి పోతా ఉన్నాం. ఒకటే రోజు మాస్ ప్రచారం చేస్తుంటే ఆ సందర్భాన్ని అడ్డు పెట్టుకొని కార్పొరేట్ బాంబు అనేటున్నాము. దాన్ని పట్టుకొని రేవంత్ రెడ్డి గారు ఏడేసిండు మీ నరేంద్ర మోడీ గారు ఏడేషన్ అని చెప్పేసి కామెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని ఒకటి అడుగుతున్నాం, మేము భారతీయ ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు పాకిస్తాన్ని చీల్చి చెండాడిందా లేదా అని తెలుసుకోవాలనుకుంటే నీ రాహుల్ గాంధీ గారిని అడగండి. రాహుల్ గాంధీ గారికి పాకిస్తాన్లో ఉన్నటువంటి లింకుల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేయండి అని చెప్పేసి ఒక సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ప్రపంచం మొత్తం కూడా పాకిస్తాన్ని భూస్థాపితం చేసింది భారత ప్రభుత్వం అని చెప్పేసి గొప్పగా చెప్పుకుంటూ ఉంటే ఈ సన్యాసులకు మాత్రం అర్థమైతలేదు, ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రం అర్థమైతలేదు. మన సైనికులని అవమానపరిచే ప్రయత్నం చేస్తున్నారు. మేము యువతలలో మన భారత సైనికుల యొక్క ధైర్యం ఏందని చెప్పి తెలిపే ప్రయత్నం మేము చేస్తూ ఉంటే వీళ్ళేమో భారత సైనికుల యొక్క ఉనికిని కాలు రాసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. జూబ్లీ హిల్స్ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఓటు ద్వారా సమాధానం చెప్తారు, మిమ్మల్ని ఇంటికే పరిమితం చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మైనారిటీ వర్గానికి సంబంధించిన ఒక వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చారు. ఆగమేఘాల మీద ప్రమాణ స్వీకారం జరిగింది. ఆయన మంత్రి పదవి ఇవ్వడం వల్ల జూబ్లీ హిల్స్ లో వాళ్ళ పార్టీ అభ్యర్థికి ఏమైనా ఓట్లు పడే అవకాశం ఉందా? ఈరోజు ఎవరైతే 2 రకాలుగా మనం చూడొచ్చు. కాంగ్రెస్ పార్టీ ఎవరికి ఇచ్చిందండి టికెట్? గతంలో ఎంఐఎం పార్టీ నుంచి పోటీ చేసినటువంటి వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ టికెట్ అనౌన్స్మెంట్ చేస్తే కాంగ్రెస్ కార్యాలయంలో సంబరాలు చేసుకోవడానికన్నా ముందు ఎంఐఎం కార్యాలయంలో స్వీట్లు పంచుకుంటూ సంబరాలు నిర్వహించుకున్నారు. అంటే మీరు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిరా లేకపోతే ఎంఐఎం పార్టీలో ఉన్నటువంటి వ్యక్తికి ఇచ్చిరా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులకే సతమతం అవుతూ ఉన్నారు. అదేవిధంగా ఎన్నికలు రాగానే నీకు ముస్లిం గుర్తుకొచ్చిందా? ఎన్నికలు రాగానే నీకు అజారుద్దీన్ గుర్తుకొచ్చిందా? ఎన్నికలు రాగానే మినిస్టర్ పదవి గుర్తుకొచ్చిందా? ఈరోజు రేవంత్ రెడ్డిని మేము సవాల్ చేస్తూ ఉన్నాం, నువ్వు ఎందుకోసం ఈరోజు జూబ్లీ హిల్స్ ప్రచారంలో నేను జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి ప్రజలకందరూ కూడా హామీ ఇస్తున్నాం, మేము ఏదైతే పంజాగుట్ట కావచ్చు చార్మినార్ కావచ్చు అక్కడ ఉన్నటువంటి ప్రదేశాలలో మేము ఈ అభివృద్ధి చేసినాం, ముస్లింలకు ఈ మంచి పని చేసినామని చెప్పుకునేటువంటి ధైర్యం లేనటువంటి వ్యక్తులు మీరు హజారుద్దీన్కి ఒక్కరికే కుక్కకు ఒక బిస్కెట్ వేసినట్టు వేసి మిగతాలందరినీ కూడా మీరు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముస్లిం ప్రజలందరూ కూడా జాగృతమైనారు. మీరు అంటా ఉన్నారు 130,000 మంది ముస్లిమ్స్ ఉన్నారు,
అందులో ఒక వ్యక్తికి మినిస్టర్ పదవి ఇచ్చి ఒక వ్యక్తికి మేము ఒక ఎమ్మెల్సీ పదవి ఇస్తే ముస్లింలందరూ కూడా ఓట్లు పడతాయని చెప్పేసి మీ భ్రమలో ఉన్నారు. కానీ నరేంద్ర మోడీ గారి యొక్క పాలన నచ్చి, నరేంద్ర మోడీ గారి యొక్క పరిపాలన మెచ్చి ఈరోజు ముస్లిమ్స్ అంతా కూడా భారతీయ జనతా పార్టీకి వేయడానికి సిద్ధంగా ఉన్నారు. సిగ్గుండాలే, 10 ఏళ్ల పాటు టీఆర్ఎస్ పార్టీ పరిపాలించిన పార్టీ జూబ్లీస్ మొత్తం కూడా మురికివాడలుగా అయిపోయి మొత్తం కంపు కొట్టుకోబోతూ ఉన్నది. 10 ఏళ్ల పాటు ఏం అభివృద్ధి చేసినామని ఏ ముఖం పెట్టుకొని ఇక్కడికి వస్తున్నావు? 2 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏదేదో చేస్తా అన్నావు కదా. 6 గ్యారెంటీలు ఎక్కడ కూడా నువ్వు ఇయ్యలేదు. 6 గ్యారెంటీలు ఎక్కడ ఇయ్యలేదు. ప్రజలను మోసం చేసినావు, అబద్ధపు హామీలు ఇచ్చినావు. ఇచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేసిందే కాక మళ్ళొకసారి మోసం చేయడానికి జూబ్లీస్ ప్రజల మధ్యలోకి వస్తున్నావు. జూబ్లీస్ ప్రజలు ఎవ్వరు కూడా అమాయకులు కాదు. ఈసారి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పటికీ కూడా మనకు భారతీయ జనతా పార్టీ ఇక్కడ అధికారంలోకి రాలేదు. ఎప్పుడు కూడా ఎమ్మెల్సీలో గెలవలేదు. కానీ మొదటిసారి గెలవబోతా ఉన్నాం. ఇక్కడి నుంచే తెలంగాణ ప్రజలకు అందరూ కూడా హామీ ఇస్తూ ఉన్నాం. రాబోయే రోజులలో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతా ఉన్నది. ఈ 2 పార్టీలను భూస్థాపితం చేస్తాం. 100% రాజకీయంగా ప్రజలకందరూ కూడా ఏమేమైతే ఫలాలు అందించాలనో కేంద్ర ప్రభుత్వం ద్వారా మేము అన్ని ఫలాలను కూడా అందించే ప్రయత్నం చేస్తాం. ఈ 2 పార్టీలు మద్దతు పార్టీలు, ఒకటేమో టోపీ పెట్టుకుంటాడు, తుర్కోలను మోసం చేస్తాడు. ఇంకొకడేమో గుళ్ళకు నేను డబ్బు ఇయ్యనని చెప్తాడు. కానీ అదే గ్రేవ్ యార్డ్స్కి, సమాధులకు మేము మా సొంత నిధులతో మేము ఇస్తామనేసి అంటే ఎవడు మద్దతత్వం చేస్తున్నారు? మేము ఏదైతే జూబ్లీస్లో అమ్మవారి గుడిని కూల్చిరో ఆ కూల్చినటువంటి ప్రదేశాన్ని మేము అడిగినాం. మేము 100 సంవత్సరాల నుంచి అమ్మవారి గుడి ఉన్నటువంటి గుడిని అడిగితే మాది మతతత్వం అయిందా? ఆడ ముస్లిం గ్రేవ్ యార్డ్ లేనటువంటి విధానాన్ని లేకున్నా కానీ, స్థలం ప్రభుత్వం కేటాయించకపోయినా కానీ సొంత నిధులతో కొని మీకు ఇస్తా అంటే అది మతతత్వం కాదా? కేటీఆర్కి ఇంతనన్నా బుద్ధి, సిగ్గు, శరం కనుక ఉన్నట్లయితే ఇప్పటికైనా ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలను మోసం చేసింది మేము, మా నాయన, మా అక్క, మా మామ, మా బావ అని చెప్పేసి ఒప్పుకోవాలి. మీకు ఎట్టి పరిస్థితుల్లో జూబ్లీస్లో ఓట్లు అడిగేటువంటి ధైర్యము, ఓట్లు అడిగేటువంటి హక్కు మీకు లేదు. కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజలను మోసం చేసింది. నిరుద్యోగులందరూ కూడా దాదాపుగా నిరుద్యోగులంతా కూడా రోడ్ల మీదకి వచ్చి మా బతుకులు ఆగం చేశారు. ఏం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే ఎలక్షన్లు అప్పుడు వచ్చినావు కదా, నువ్వే అశోక్ నగర్కి వచ్చినావు, నువ్వే కదా ప్రజల మధ్యలోకి వచ్చి మీకు జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నావు, నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నావు, విద్యా హక్కును అమలు చేస్తా అన్నావు. మరి ఎక్కడ పోయింది? అదే నిరుద్యోగులు రోడ్ల మీద తిరుగుతూ మాకు మోసం జరిగింది, మీరు ఓట్లు వేయద్దని చెప్పేసి వాళ్ళొక వైపు తిరుగుతూ ఉంటే మా యొక్క జూబ్లీస్లో ఉన్నటువంటి దేవాలయాన్ని కూల్చిరు. మేము మోసపోయినాం. ఆ మోసపూరితమైనటువంటి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకండి అని చెప్పేసి స్వచ్ఛందంగా తిరుగుతూ ఉన్నారు. ఈరోజు వచ్చినటువంటి నిరుద్యోగులు వీళ్ళంతా కూడా బైక్ ర్యాలీల ద్వారా యువకులు మొత్తం కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది. వీళ్ళంతా కూడా నిరుద్యోగులు అందరూ కూడా మేము మీతో పాటు ఉంటాం, మీకు మద్దతుగా ఉంటాం, భారతీయ జనతా పార్టీ ద్వారానే న్యాయం జరుగుతుంది, భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ దేశాన్ని అభివృద్ధి చెందుతుంది, భారతీయ జనతా పార్టీ మాత్రమే మా యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దుతా అని చెప్పేసి ఒక సంకల్పం తీసుకురు. కాబట్టి మాకు ఇలాంటి విశేషమైన స్పందన వస్తుంది. కాబట్టి మీడియా మిత్రులకు, ప్రజలకు, మరి ముఖ్యంగా జూబ్లీస్ ప్రజలకు అందరూ కూడా ఒకటి చేస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే ఈ యొక్క దేశానికి వేసినట్టే, నరేంద్ర మోడీ గారికి వేసినట్టే, మీ ఒక్కొక్క ఓటు ఒక్కొక్క పనికి, అభివృద్ధికి నాంది పలికినట్టే. ఈ కుల పార్టీలు, ఈ యొక్క మత పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు మత పార్టీలు, వాళ్ళ యొక్క కుటుంబ పార్టీలు, వాళ్ళని అందరినీ కూడా భూస్థాపితం చేయాలని చెప్పేసి మీ ఓటు ద్వారా సమాధానం చెప్పాలని చెప్పేసి ఒక సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. పార్టీలో, మీ పార్టీలో రౌడీ షీటర్లు ఎక్కువ ఉన్నారంటే మీ పార్టీలో ఎక్కువ రౌడీ షీటర్లు ఎక్కువ ఉన్నారనేది కాంగ్రెస్, బీఆర్ఎస్ పరస్పరం ఆరోపణలు చేసుకుంటా ఉన్నాయి. బీజేపీ ఏం చెప్తాయి ఈ విషయంలో? మేము ఏమంటా ఉన్నాం అంటే, అరే రౌడీ షీటర్లు అనేది పక్కకు పెట్టండి భయ్. వచ్చినటువంటి 10 ఏళ్ల పాటు వచ్చినటువంటి నిధులన్నీ కూడా ఎక్కడ పోయినాయి? ఆ రౌడీ షీటర్లను మెయింటైన్ చేసిందే ఈ టీఆర్ఎస్ పార్టీ కదా. ఈరోజు 2 ఏళ్ల పార్టీలు 2 ఏళ్లలో అభివృద్ధి చేయకుండా వచ్చినంత ఫండ్ మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఫండ్ మొత్తం కూడా దాచుకుంటుంది ఎవరు అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీనే కదా. మీరు రౌడీ షీటర్లు, ప్రజల ధనాన్ని దోచుకుంటున్నారు. వీళ్ళు మొదటి ముద్దాయిలు. ఇలాంటి మొదటి ముద్దాయిలని మనము అడ్డుకట్ట చేసే ప్రయత్నం. వీలే రౌడీలు, వీలే యొక్క గుండాకోరులు, వీళ్ళు ప్రజల ధనాన్ని దోచుకుంటున్నటువంటి చీటర్లుగా భారతీయ జనతా పార్టీ వారిని కొనియాడడం జరుగుతుంది. ప్రజలకు తెలుసు ఎవరు అభివృద్ధి చేస్తారు, ఎవరు ఏ రకంగా ఉన్నారు అని చెప్పి ప్రజలకు తెలుసు. ఆ ప్రజలే 11వ తారీఖు ఓటు ద్వారా సమాధానం చెప్తారని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఓకే, ఇది మొత్తానికి జూబ్లీస్లో ఈసారి ఖచ్చితంగా బీజేపీ విజయం సాధించబోతోంది. ఆ విజయం సాధించే దిశగా మా ప్రచారం కొనసాగుతూ ఉన్నది. ప్రచారంలో కూడా అనూహ్యమైన స్పందన వస్తుంది ప్రజల నుంచి అని చెప్తా ఉన్నారు సెవెల్ మహేందర్, బీజేపీ రాష్ట్ర నాయకులు.